వెల్కమ్ బ్యాక్ ఎస్ఆర్కే ఫర్ యూత్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎదురుగుండ మధుర రెస్టారెంట్ పక్కన జంగారెడ్డిగూడలో అయితే మనకి వినాయకుడి గుడి ప్రసాదం జరుగుతుంది. ప్రతి బుధవారం ప్రశాంత్ గారండి అన్నప్రసాద విత్తన కార్యక్రమకు 100 రూపాయలు విరాళం ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వర స్వామి వారు సర్వదా సర్వేళ్ళ ఆయురారోగ్యాలతో అష్టోత్సాహించాలని కోరి ప్రార్థిస్తున్నాం. కార్యక్రమకు 100 రూపాయలు విరాళం ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వర స్వామి వారు సర్వదా సర్వేళ్ళ ఆయురారోగ్యాలతో అష్టోత్సాహించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులు దింపుడు గారండి అన్నప్రసాద విత్తన కార్యక్రమకు 100 రూపాయలు గారండి 100 రూపాయలు విరాళం ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వర కనుక భక్తులు త్వరగా వచ్చి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే స్వామివారి ప్రసాదాలు చక్కగా ప్రసాదించారండి. స్వామివారి ప్రసాదం ప్రతి ఒక్కరూ వచ్చి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. విఘ్నాలు కలిగించి విఘ్నదేవుడు మన వినాయక స్వామి వారి యొక్క ఆశీర్వాదం పొందడం వలన మనకు సకల శుభాలు కలుగుతాయన్నది సత్యం. కనుక ఆ భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శన అన్నప్రసాదంను స్వీకరింపవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే గుడి వద్ద గల మా కమిటీ కౌంటర్ వద్దగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ అన్నప్రసాద విత్తన కార్యక్రమం ప్రతి ఒక్కరూ సహకరించి కట్టుబడి పొంది ఆ స్వామి ప్రతి బుధవారం స్వామివారి యొక్క అనుగ్రహంతో అన్నప్రసాద విత్తన కార్యక్రమం జరగబోతుందండి. కనుక 15/1/2020 వచ్చే బుధవారం అండి. ఆ రోజు మాత్రమే అన్నప్రసాద విత్తన కార్యక్రమం ఆరంభమవుతుందండి. ఇంకా కనుక భక్తులు గమనించగలరు. అన్నప్రసాద విత్తన కార్యక్రమం జరుగుతూనే ఉంది. మా కమిటీ అలాగే బర్త్డే ప్లేట్లో తిన్నటువంటి భక్తులు ఆ ప్లేట్లు చెత్తబండిలో వేస్తుగా ప్రార్థిస్తున్నాం. భక్తులకు మనవండి మీరు అన్నప్రసాదం ఇచ్చి ఆ విఘ్నేశ్వర స్వామి వారు సర్వదా సర్వేళ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలని ప్రార్థిస్తున్నాం. అన్ని దానముల కల్లా అన్నదానం విన్న అటువంటి అన్నదాన కార్యక్రమంలో మనం పాల్గొనటం వలన మనకు సకల శుభాలు కలుగుతాయి. మన వంతుగా మనం విరాళం ఇచ్చడం వలన సకల శుభాలు కలుగుతాయని మనకి ఇదైతే మధుర రెస్టారెంట్ పక్కన ఉన్నటువంటి వినాయకుడి గుడిలో అయితే మనకు ప్రతి బుధవారం భోజనాలు అయితే జరుగుతుంది. అన్న సమారాధన అయితే జరుగుతుంది. ప్రతి భక్తులు వచ్చి ఆ వినాయకుని ప్రసాదం తీసుకుని వినాయకుని కృపకు పాత్రలు కావాలని కోరి ప్రార్థిస్తున్నారు. ప్రతి హిందువు కూడా ఇలాగే ప్రతి విషయంలోనూ మంచిగా ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ కలకాలం సుఖ సంతోషాలతో ఆయురాగ్యాలతో ఉండాలని సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.